మీరు చెప్పారు కదా, ఒక ధర్మానికి మధ్య 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు గ్యాప్ ఉంటుందని చెప్పి ఈ వచ్చిన ప్రవక్తల్లో ఖురాన్లో కొన్ని పేర్లే చెప్పినారు. ఏది 27, 26, 24 కొన్ని పేర్లు చెప్పారు. 24,000 19 మంది పేర్లేమో చెప్పారన్నాడు. 24, 27 మంది 24 మంది పేర్లు ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఉన్న చెడును దూరం చేసి ప్రజలకు అంధకారం నుంచి సరైన మార్గంలో తీసుకొని వెళ్లే ప్రయత్నంలో భాగంగా నేనేమంటాను కేవలం ఈ భూమి మీద బ్రదర్ సిరాజ్ అనే ఏకైక వ్యక్తికే నిజమైన దేవుడు తెలుసట. మీరు, నేను, మీ భార్య పిల్లలు, నా భార్య పిల్లలు, భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిఖ్స్, బౌద్ధ్ ఎవరైనా సరే అందరం కలిసి సిరాజ్ చెప్పేటువంటి మాటలు నమ్ముదామా? ఇప్పుడు ఒకటే, మీరు మతం మార్చారా అని ఇందాక అడిగితే నేను మార్చలేదని స్పష్టంగా చెప్పారు. అవును. ఇప్పుడు ఈయన వేదిక మీద చాలా స్పష్టంగా నేనే వేదాలన్నీ చదివేశాను, ఉపనిషత్తులు చదివేశాను, పురాణాలు చదివేశాను, ఖురాన్ చదివేశాను, బైబుల్ చదివేశాను, నిజదేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, మీరు అందరు తెలుసుకోవాలా. ఒరే బుద్ధిహీనులారా, మీకు బుద్ధి లేదు, నా కొడకలారా, మీరు అందరు కూడా వేదికల ముందు కూర్చోండి, నేను వేదిక మీద కూర్చుంటా, నేను ఫేక్ పండితులను తీసుకొస్తా, ఫేక్ పాస్టర్లను తీసుకొస్తా, చూసారా బైబుల్ ఓడిపోయింది, చూసారా వేదాలు ఓడిపోయినాయి, నేను నిజదేవుడిని చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను, నమ్మండి రా అని చెప్తున్నాడు. ఏం చెప్తారు దానికి? ఏనండి, చూసేవాళ్ళు గొర్రెలు అయితే బర్రెలు భరతనాట్యం చేసినాయంట. అలాగా భగవంతుడు మాకు ఆలోచన శక్తి ఉన్నాడు. అతను చెప్పిన ప్రతి మాటకు తల ఊపే వాళ్ళు ఉన్నన్ని రోజులు ఇట్లాంటి వాళ్ళు. ఈరోజు మేము సిరాజీని అడ్డుకట్టే వేయవచ్చు, రాధా మనోహర్ దాస్ని అడ్డుకట్టే వేయవచ్చు, ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన ముస్లిమ్స్ మాట్లాడితే సిరాజ్ గారు చెప్పినటువంటి మాటలతో మీరు ఏకీభవించారా? సిరాజ్ గారు ఏ దేవుడు అయితే చెప్పాడో ఆ దేవుడిని మీరు నమ్మడానికి స్పష్టంగా సూటిగా ఆమోదిస్తారా? నేను కాదండి, ఏ ముస్లిం కూడా దాన్ని ఏకీభవించడు. ఎందుకంటే మా ధర్మాన్ని, అట్లాంటప్పుడు ఇవన్నీ స్పష్టంగా రెచ్చగొట్టడానికి, అబద్ధానికి, స్వయంగా డబ్బులు సంపాదించుకోవడానికి తప్పితే దేనికి ఉపయోగపడవు అని నిర్ధారించవచ్చా? ఇప్పుడు ఒకటైతే నేను చెప్తానండి, ఏదైతే నా ధర్మం నాకు చెప్తుందో దాన్ని నేను ఆచరిస్తాను. ఏదైతే నా పెద్దలు ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని చెప్పినారో దాన్ని నేను ఆచరిస్తాను. మీకు తెలుసో తెలీదో, నెల్లూరులో నేను ఉండే ఏరియా ఏదైతే ఉందో, మా ఇల్లు ఉండే, నేను పుట్టి పెరిగి నేను ఏ ఏరియాలో అయితే ఉంటానో ఆ ఏరియాని జెండా వీధి అంటారు, జెండా వీధి, కోటమిట్ట అంటారు. ఓకే. అక్కడ దెర్ ఈజ్ నో అదర్ కమ్యూనిటీ. నేను పుట్టినప్పటి నుంచి అసలు హిందువులు ఏంది కూడా నాకు తెలిసింది ఎప్పుడంటే నా వయసు 10 వచ్చినప్పుడు. తర్వాత హిందువుల్లో ఎస్సీ ఎస్టీలు ఉంటారు. ఆ డిఫరెన్స్ నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా? ఇంటర్లో. ఎందుకంటే ఇంక మనము అందరూ ముస్లింసే, మనకు అక్కడ ఏం తెలీదు, అందరు మనుషులు. మనం ముస్లింల ఏరియాలో చదువుకున్నాము, అక్కడి నుంచే నేను 10th క్లాస్ దాకా జెండా వీధిలో చదువుకున్నాను. మా ధర్మం ఎప్పుడు కూడా మనకు హెచ్చు తగ్గులు, ధర్మం అధర్మము, వాడు హిందూ వీడు ముస్లిం, వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పి మాకేం నేర్పించలేదు. అటువంటి 100% ముస్లిం ఉన్న ఏరియాలోనే మాకు ఎవరు కూడా ఈ విధంగా నూరిపోయలేదు. ఇతర ధర్మాలను అవమానపరచండి, నూరిపోయలేదు. ఎవరు నూరిపోస్తున్నారు? మీరు చెప్తున్నారు కదా, ఎవరు చెప్తున్నారు మైకుల్లో ఇతర ధర్మాల గురించి చెప్తున్నారని చెప్పి. ఆ విధంగా మా ధర్మం అయితే ఎక్కడ చెప్పలేదు. అల్లా మేము ఆరాధిస్తున్నాం, సర్వ సృష్టికర్త అల్లా, ఏకదైవ ఆరాధన చేయాలా, అంతేగాని ఇతర ధర్మాలను కించపరచాలా, ఇతరులు చెడ్డోళ్ళు అని చెప్పి ఒక మాట చెప్పి 100 మాటలు చెప్పించుకోమని చెప్పి మా ధర్మం మాకు నేర్పించదు. అది భారతదేశంలో ఉన్న సమీ గారు, మహేందర్ గారికి అందరికీ కల్వశమే లేకుండా ఐక్యమత్యం ఉండడానికి సమీ గారు పడే పాటలేంటి? ఖచ్చితంగా మహేందర్ గారు, ఈరోజు మీ స్టూడియోలో చెప్తున్నాను, ప్రాణం అనేది పైవాడి చేతిలో. ఇక్కడ మాట్లాడుతూ నేను చచ్చిపోవచ్చు, లేదా ఇంటికి పోతూ చచ్చిపోవచ్చు, లేదా ఇంకొక 20 సంవత్సరాలు నేను బ్రతకొచ్చు. నేను బ్రతికని రోజులు నా ముస్లిం సోదరులను అందరితో కలిసిమెలిసి జీవించాలా. అందరూ కలిసిమెలిసి జీవిస్తేనే సమాజంలో మనం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతాము. మా బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇస్తాము. ఒక మనిషిని మనిషిలాగా ప్రేమించడమే అన్ని ధర్మాల కన్నా గొప్పది. ప్రతి ధర్మం యొక్క సారాంశం అదే అని చెప్పే సందేశాన్ని ఇస్తాము. ఎవరైనా సరే నా హిందూ సోదరులకు వాళ్ళ దేవీ దేవతల గురించి చెడుగా మాట్లాడినా, క్రైస్తవుల గురించి మాట్లాడినా, ముస్లింల గురించి మాట్లాడినా, వాడు ఎవడైనా కానివ్వండి, వాడు నాకు ఏమైనా చేసుకునివ్వండి, నా కొడుకుకి బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడుతూనే ఉంటాను. దాంట్లో వేరే డౌటే లేదు. హిందూ దేవి దేవతలను దూషిస్తే బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడతాను. హిందూ దేవి దేవతలను దూషిస్తే, వాళ్ళని అవమానపరిస్తే,
ఒంటి మీద బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెడతాను యేసుప్రభుల వారిని దూషిస్తే ఖచ్చితంగా. హ్మ్. సేమ్ టైం నా ధర్మం గురించి ఇంకా అంతే సార్, అయిపోయింది. నా సత్యాన్వేషణిగా నాకు సంబంధించిన దానికి ఆన్సర్ మీరు ఇచ్చేశారు. ఓకే ఎవడి ఇంట్లో వాడు శుభ్రంగా ఉంటే. ఉండండి. ఎవరి ధర్మాన్ని కానీ వాళ్ళు ఇక్కడ గౌరవించుకోండి. ఇక్కడ ఒక బిటర్ ఫ్యాక్ట్ ఏంటంటే, నిజం, ఒక చేదు నిజం ఏంటంటే, మీరు ముస్లిం, నేను హిందూ, క్రైస్తవులు మన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మనం అంతా బాగానే ఉన్నాం కదా, బాలేమో మనం నిజంగా. బాగున్నాం కదా, హ్యాపీగా కానీ ఉన్నాం. విషయం నిరుపోస్తుంది ఎవరు అనేది స్పష్టంగా చెప్పాలి. అటువంటి వాళ్ళని చీడ పురుగులను దూరం పెట్టాలా, వాళ్ళు ఎవరైనా కానివ్వండి. మీ దృష్టిలో ఎవరు ఆ చీడ పురుగులు అంటే? చీడ పురుగులు అనేది సమాజానికి తెలియజేయాలా. ఎవరు మీ దృష్టిలో? ధర్మంలో ఉన్నది లేనట్లుగా ఇతర ధర్మాలను ఎవరైతే కించపరుస్తారో, ఇప్పుడు ఒక చెట్టు మేము వేసినామండి, ఆ చెట్టు ఎదిగి దానికి గింజలు వస్తే మేమందరం తింటున్నాం, సరేనా? దాని మీద ఆ చెట్టులను నాశనం చేయడానికి పురుగు ఏ రంగులో వచ్చినా, అది పచ్చ రంగులో వచ్చినా, కాషాయం రంగులో వచ్చినా, తెల్ల రంగులో వచ్చినా కానీ, పంట అంటే మా బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడానికి ఏ కలర్లో పురుగు వచ్చినా కానీ ఆ పురుగుల మందు కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనమందరం కూడా ఐక్యమత్యంగా అన్నతమ్ములాగా కలిసిమెలిసి జీవిద్దాం. మనకన్నా ముందర మీ తండ్రి, నాకన్నా ముందర మా తండ్రి, వాళ్ళకన్నా ముందర వాళ్ళ తండ్రులు కలిసిమెలిసి జీవించారు. వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా పట్టుకోలేదు. మాకన్నా ఎక్కువ ధర్మాల గురించి వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ ధార్మికంగా నిష్టగా ఉండేవాళ్ళు వాళ్ళు. పాత రోజుల్లో మీకు గుర్తు ఉండొచ్చు, లేదా మీ మదర్ గారు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే అడగండి, ఎక్కడైనా బయటికి వస్తే పసుపు నీళ్ళు హిందువుల ఇళ్ళలో చల్లేవాళ్ళు. మన ముస్లింలు కూడా కాళ్ళు కడుక్కొని రండి అని చెప్పి బకెట్ బయట పెట్టేవాళ్ళు. ఈరోజు మీరు ఒక హిందూ, నేను ఒక ముస్లిం, మా నాయన ముస్లిం, మా తాత ముస్లిం, మీరు మీ తండ్రి వాళ్ళు, ఇలాగా మా పెద్దోళ్ళు కూడా కదా, మాకన్నా ఎక్కువ ధర్మం గురించి వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ సూక్ష్మంగా ఆలోచించేవాళ్ళు వాళ్ళు. అవును. వాళ్ళు ఎవరు కూడా పట్టుకోలేదే. మతం గురించి అయితే కొట్టుకున్నట్టు కనిపించలే. మతం గురించి అదేనండి లేదు కొట్టుకున్నట్టుగా. ఇప్పుడైతే జనాభా పెరిగింది, ఆ రోజుల్లో చాలా తక్కువ రాజులు, రాజ్యాలు, దండయాత్రలు వేరే స్టోరీ. అంటే ఆ ప్యాషనే అది. అవును. ఈ రోజున మన సరిహద్దు బార్డర్లో వేరే ఏ దేశం ప్రకంపనలు సృష్టించినా మనం దాడి చేయాల్సింది. అవును. ఇప్పుడు లేదు, నేను నెల్లూరులో ఉన్నాను, పాకిస్తాన్ వాడు బాంబు వేశాడు, నేను వాడి మీద స్పందించడానికి లేదు అనడానికి అయితే లేదు. అవును. యుద్ధాలు వేరు, అంతర్గత కలహాలు వేరు. అవును. కలిసి ఉండటం వేరు. మానవత్వం అంతా ఒకటే, మానవులంతా ఒకటిగా ఉండాలని ఇచ్చిన మీ సందేహం అయితే చాలా బాగుంది. సమీ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? సార్, నా జీవిత ఆశయం ఏంటంటే, మనం చచ్చిపోయిన తర్వాత కూడా అరే వీడు సరైన మనిషిరా, ఇతను డబ్బులకి లేదా వేరే ప్రలోభాలు పడి ఎవరిని అవమానపరచడు, ఇతను ఇతరుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ వచ్చిన నిప్పులో చలి కాసుకోడు అని 10 మంది చెప్పుకుంటే చాలు. మనం బ్రతికినన్ని రోజులు మమ్మల్ని పొగడకపోయినా, మనం బ్రతికినన్ని రోజులు మా మొహం చూడకపోయినా కానీ, చచ్చిపోయిన తర్వాత ఒక మంచి వ్యక్తి చచ్చిపోయాడని చెప్పి ప్రతి ఒక్కరు భావించాలనేది నా ఆశయము. ఇందాక మీరు చెప్పినారు, ఏదైతే మన బంగ్లాదేశ్లో హిందూ సోదరుల మీద దాడులు జరుగుతున్నాయో ఆ దాడులను ఆపని పరిస్థితిలో భారతదేశ ప్రభుత్వం బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటించాలని చెప్పి 100% ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో ధర్నా చేసినాం మేము. అదేవిధంగా 24/7 అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ దిష్టి బొమ్మను పాకిస్తాన్ జాతీయ జెండాను తీసుకొని పోయి మేము దహనం చేసినాం. అదేవిధంగా మణిపూర్ సంఘటన జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు చేసినాం. ఎందుకు చెప్తున్నానంటే, మన మతానికి లేదా మన ముస్లింలకు ఏదైనా అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పి మేము అడిగినప్పుడు, ఇతరులకు అన్యాయం జరిగినప్పుడు కూడా అది అన్యాయం అని చెప్పే గుండె ధైర్యం ఉంటేనే వాడు నిజాయితీగా తలకాయ ఎత్తుకొని మాట్లాడతాడు, లేకపోతే తలకాయ వంచుకొని మంచినీళ్ళు తాక్కుంటూ ఆడ ఈడ గోక్కుంటూ మాట్లాడతాడు.